హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన చోలే మసాలా కర్రీని చేసుకోవడం చూద్దాం. ఈ కర్రీ చాలా హెల్దీ అనమాట. దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే ఇది చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీక్లీ ఇది 2 times తిన్నారంటే మంచి ప్రోటీన్ అందుతుంది అనమాట వాళ్ళ బాడీకి. ఇది చపాతీస్లోకి అయినా కానీ, పుల్కా కానీ, జొన్న రొట్టె, పూరి అట్లా అన్నిట్లోకి చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చూద్దాం. దీనికోసం కాబూలీ శనగలు ఉంటాయి కదా, వాటిని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఇట్లా మంచిగా నానిపోతాయి అనమాట. చూస్తున్నారు కదా, అట్లా నానితే మనకి కర్రీ తొందరగా చేసుకోవచ్చు. ఆ నానిన శనగల్ని ఒకసారి కడిగేసి కుక్కర్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. అవి మంచిగా ఉడికిపోతాయి. దాంట్లో ఉప్పు, పసుపు కానీ ఏం అవసరం లేదు. జస్ట్ అట్లా ఉడకబెట్టేస్తే మంచి నీళ్ళతో ఉడికిపోతాయి అనమాట. సో అట్లా ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ పోసేసుకొని అక్కడ భోజ్వార్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక 3 ఆనియన్స్ అట్లా ఉట్టివే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి కొంచెం మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా కొంచెం అట్లా దంచేసి వేస్తున్నాను అనమాట. నేను కర్రీస్లో ఇప్పుడు ఇట్లనే వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయకుండా అప్పటికప్పుడు దంచి వేసేస్తున్నాను అనమాట. ఇట్లా అప్పటికప్పుడు దంచి వేసుకోవడం వల్ల ఏ కర్రీస్ అయినా మంచి ఫ్లేవర్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకొని, 1 స్పూన్ ధనియా పొడి కూడా దీంట్లోనే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూసినారు కదా. తర్వాత ఇక్కడ ఒక 4 టమాటాలు అట్లా గ్రైండ్ చేసేసిన టమాటో ప్యూరీ అనమాట. సో దీన్ని కూడా ఇప్పుడే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిపోవాలన్నమాట ఆయిల్లో. చూస్తున్నారు కదా, అట్లా ఆయిల్ అనేది కొంచెం అట్లా బయటకు వచ్చిన తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసేసుకోవాలి ఇప్పుడే. చూస్తున్నారు కదా, అట్లా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. గ్రేవీకి ఆ శనగలు మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఆల్రెడీ ఉడికిన శనగలే కాబట్టి గ్రేవీలో కూడా కొంచెం ఉడికిస్తే వాటికి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడే సాల్ట్, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అది కొంచెం ఇట్లా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. చూసినారు కదా, హై ఫ్లేమ్లోనే పెట్టి మనం ఉడికిస్తూ ఉంటే ఆ కర్రీ అనేది ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. కొంచెం చిక్కబడుతుంది అనమాట గ్రేవీ అనేది. సో అట్లా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు దీంట్లోకి ఆ ఉడికించిన శనగల వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని పోసేసుకోవాలి గ్రేవీకి సరిపడా అనమాట. సో ఇట్లా పోసేసుకొని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. అండ్ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. వేసేసి ఒక 2 minutes మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. మనకి చోలే మసాలా కర్రీ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఎవరైనా వేసేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. ఆనియన్, టమాటోని గ్రైండ్ చేసుకోవడమే ఒక పెద్ద పని, అంతే. ఈ శనగల్ని ఒకరోజు ముందే ఉడకబెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి కర్రీ చేసుకోవడానికి మనకి ఈజీ అయిపోతుంది కదా. సో అంతే. ఈ కర్రీని ఇట్లా ప్రిపేర్ చేసుకొని మంచిగా చపాతీస్కి కానీ లేదా పూరి, జొన్న రొట్టె, పుల్కా దేనికైనా సరే తినేసేయచ్చు. పిల్లలకి పెట్టినా వాళ్ళకి మంచి ప్రోటీన్ అందుతుంది అనమాట. సో నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అయిన చోలే మసాలా రెసిపీ అనమాట ఇది. దీనికోసం ఇక్కడ చపాతీలు కూడా చేస్తున్నాను నేను. చపాతీలు కూడా నార్మల్గా గోధుమ పిండివే అనమాట. ఇట్లా ఆయిల్ చపాతీతో అయితే మా పిల్లలు మంచిగా తింటారనమాట. సో నేనైతే పుల్కా చేసేసుకుంటాను, లేదా జొన్న రొట్టెతో తింటారు, అంతే. చూస్తున్నారు కదా, గోధుమ పిండితో చేసినా కానీ ఈ చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయో. సో ఆల్రెడీ చపాతీల వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేస్తున్నాను కదా. సో అంతే, అట్లా చేసుకోవాలి చపాతీలని. ఈ చపాతీలు అయితే చాలా హెల్దీ. డైలీ మార్నింగ్ కానీ నైట్ కానీ మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఈ కర్రీతో అయితే మంచిగా 2-3 తినేస్తారు ఎవరైనా కానీ. చాలా హెల్దీ కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే చపాతీస్తోనే కాకుండా పూరి, పుల్కా, జొన్న రొట్టె చెప్పినాను కదా. సో అట్లా మీకు నచ్చిన దాంతో ఈ కర్రీని వేసుకొని తినేసేయచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై.